ఓరుగల్లుగడ్డ ఎప్పుడూ రాజకీయ సెగలతో రగులుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. బీఆర్ఎస్ సభ పెడతామని అనడమే ఆలస్యం, గాంధీ భవన్లో టెన్షన్ మొదలైందట. అవును, మే 6న వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు అనౌన్స్ చేయగానే మన రేవంత్ అన్న సర్కార్కు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళు సభ పెడితే వీళ్ళు ఉత్సవాలు మొదలు పెట్టారు. అరే నాయనా, పోటీ సభలు పెట్టడం వరకు ఓకే, కానీ పెట్టిన జెండాలు కట్టిన తోరణాలు పీకేయడం ఏంది సామి? ఇదా మీ ప్రజాస్వామ్యం? అసలు విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ఏదైనా ప్రోగ్రాం డిక్లేర్ చేస్తే చాలు, కాంగ్రెస్ డైరీలో అదే రోజు ఇంకో ప్రోగ్రాం యాడ్ అయిపోతుంది. కేసీఆర్ బయటకు వస్తున్నారంటే చాలు, రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని గులాబీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రైతు కష్టాల మీద మాట్లాడటానికి బీఆర్ఎస్ డేట్ ఫిక్స్ చేస్తే వెంటనే కాంగ్రెస్ రైతు ఉత్సవాలు అంటోంది. రైతు బంధువు రాక రైతులు ఏడుస్తుంటే ఉత్సవాలు ఏంది రేవంత్ అన్నా? పంటలు ఎండిపోయి అప్పుల పాలై అన్నదాతలు అల్లాడుతుంటే సంబరాలు చేసుకోవడం ఏ మాయారోగం? బీఆర్ఎస్ సభ పెడితే తమ బండారం బయటపడుతుందని అభద్రతా భావం పెరిగిపోయిందా? అందుకేనా ఈ ఆటంకాలు? ఇక అసలు కామెడీ ఇక్కడ చూడండి. వరంగల్ వీధుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో ఇష్టంగా కట్టుకున్న జెండాలు, తోరణాలను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. అరే, నగరంలో ఎక్కడ చూసినా గులాబీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ కళ్ళకు అంత మంట ఎందుకు? గాలికి ఎగిరే జెండాను చూస్తేనే వణుకుతుంటే రేపు సభలో గులాబీ దళం చేసే గర్జన వింటే ఇంకేమైపోతారో? జెండాలు పీకేస్తే జనం గుండెల్లో ఉన్న అభిమానం పోతోందా? తోరణాలు తొలగిస్తే రైతుల ఆక్రందనలు ఆగిపోతాయా? అధికారులారా, మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా లేక ఒక పార్టీకి తొత్తులుగా మారారా అని బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సభ పెట్టడానికి గ్రౌండ్ కావాలి కదా, కేడీసీ గ్రౌండ్ అడిగితే నో, వేరే ప్లేస్ అడిగితే రెస్పాన్స్ లేదు. పోనీ ప్రైవేట్ స్కూల్స్ హాల్స్ చూద్దామంటే అక్కడ కూడా ఒత్తిళ్లు. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో హాల్స్ అన్నీ బిజీ. సరే, ఖాళీ ప్లేస్ లో పెట్టుకుందామా అంటే పర్మిషన్ ఇచ్చే విషయంలో అధికారులు తత్సారం చేస్తున్నారు. ఎందుకు ఈ భయం? ఒక అపోజిషన్ పార్టీ సభ పెట్టుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటేనే అర్థమవుతోంది కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందని. వరంగల్ డిక్లరేషన్ అని నాడు రాహుల్ గాంధీని తెచ్చి హామీలు గుప్పించారు కదా, ఆ హామీలు ఏమయ్యాయని అడుగుతున్నారనేగా ఈ కంగారు. బీఆర్ఎస్ నేతలు ఒకటే మాట అంటున్నారు, రైతు బంధుకు రేవంత్ రెడ్డి రామ్ రామ్ చెప్పేశారు అని. 3 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు పంటలన్నీ అయిపోయాయి. రైతులు అప్పుల్లో మునిగిపోయాక ఇప్పుడు ఎకరానికి వేస్తాం అంటే ఎవరు నమ్ముతారు? ఇది రైతులకు చేస్తున్న ద్రోహం కాదని నిలదీస్తున్నారు. ఓరుగల్లుగడ్డ సాక్షిగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడతామని, రేపు కేటీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సదస్సుతో ప్రభుత్వం మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని బీఆర్ఎస్ ధీమంగా ఉంది. వరంగల్ నుంచే కాంగ్రెస్ పతనం మొదలవుతుందని వాళ్ళంటుంటే, అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ తీరు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. చూశారుగా కాంగ్రెస్ రాజకీయం ఎంత ముదిరిపోయిందో. జెండలు పీకేయొచ్చు, తోరణాలు తొలగించొచ్చు, కానీ జనం గొంతును నొక్కలేరు. రేపటి వరంగల్ సభలో కేటీఆర్ ఎలాంటి విమర్శలు చేస్తారో, దానికి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందో లేదో చూడాలి. ఏది ఏమైనా వరంగల్ వేదికగా ఇప్పుడు పెద్ద పొలిటికల్ వార్ నడుస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఇలా సభలను అడ్డుకోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.